పేదలకు పక్కా ఇండ్లతో పాటు యువతకు నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన ఉద్యోగ అవకాశాలు, స్వయం సహాయక కేంద్రాలను ఏర్పాటు చేస్తే నిరుద్యోగం, పేదరికం నిర్మూలించబడుతుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. అల్వాల్ ప్రక్కన పరిధి టెలికాం కాలనీలో బీజేపీ నాయకుడు జగదీష్ పిలుపు మేరకు ఆయన నివాసానికి విచ్చేసిన బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా అందుకనే లాంటి అనేకమైనటువంటి నూతన ప్రాంతాలు వెళ్తాను. వాటిలో ఏ రకమైన ఉద్యోగ వ్యవసాయాన్ని అలాగే అనేకమైనటువంటి విజయవంతంగా చేపట్టాలని నేను కోరుతున్నాను. నేను అనేక సార్లు పాలిటిక్స్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం మనం చూస్తాను. ఇక్కడ కొంచెం ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి పక్కా ఇండ్లు అనేటువంటిది దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాంటి వాళ్ళని గుర్తించి పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇంకా మెరుగుపడిన వర్గాలకు అత్యధికమైనటువంటి సహాయం ఇవ్వాలని నేను కోరుతాను. అలాగే నిరుద్యోగ సమస్య నిర్మూలన కావాలంటే నైపుణ్య శిక్షణ చాలా అవసరం. ఈ నైపుణ్య శిక్షణ కేంద్రం ఒకటి అల్వాల్ లాంటి ప్రాంతంలో దీన్ని అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు స్వయం ఉపాధి దొరికే అవకాశం ఇన్ని రకాలుగా అండ ఉండాలని నేను కోరుతా ఉన్నాను.